చిల్డ్రన్ పుట్టినప్పటి నుంచి పెరిగి పెద్దయ్యేంత వరకు మనం వాడితో మాట్లాడతాము, నవ్విస్తాము, ఆటలాడతాం. కానీ ఒక పాప పుట్టినప్పటి నుంచి ఎవరు ఒక్క మాట కూడా మాట్లాడకపోతే ఆ పాపకి భాష నేర్చుకోవడమే కాకుండా భావాలు, ఆలోచనలు కూడా రావంటారు శాస్త్రజ్ఞులు. కానీ ఈ ప్రయోగం నిజంగా జరిగింది. ఆ ప్రయోగం యొక్క రిజల్ట్ చూసిన వాళ్ళు షాక్ అయిపోయారు. ఇంతకీ ఆ ప్రయోగంలో ఏమొచ్చింది? సో ఇంక లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. 13వ శతాబ్దం ఫ్రాన్స్ దేశంలో రాజు అయిన ఫ్రెడరిక్ II ఒక వింత ఆలోచనలో తన రాజ్యంలో అయితే ఫేమస్ అయ్యాడు. ఆయనకి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనిషి భాష లేకపోతే కూడా తను స్వతంత్రంగా మాట్లాడగలడా? ఒకవేళ మాట్లాడితే ఏ భాష మాట్లాడతాడు? ఎందుకంటే మనిషికి ఎవరు అతనితో మాట్లాడట్లేదు. ఏ భాషలో ఆ చిల్డ్రన్ రియాక్ట్ అవుతాడో తెలుసుకోవాలనుకున్నాడు. ఇది తెలుసుకోవడానికి పుట్టిన కొంతమంది పిల్లలను ప్రత్యేకంగా ఒక కొట్టంలో పెంచాలో అయితే ఆదేశించాడు. కానీ కొన్ని నెలలను పిల్లలంతా మౌనంగా చనిపోవడం స్టార్ట్ చేశారు. అప్పుడు ఆ రాజుకు అర్థమైన విషయం ఏంటంటే, పిల్లలకి భాషే కాక మానవ ప్రేమ కూడా లేకపోవడం వల్ల ఇలా జరిగిందని చెప్పేసి అంటూ ఉంటారు. న్యూ ఏజ్ చిల్డ్రన్స్ లో పుట్టినప్పటి నుంచి భాష నేర్చుకోవడం మొదలవుతుంది. మానవ మెదడులో బ్రోకస్ ఏరియా అండ్ పాటు వర్నిక్ ఏరియా అని చెప్పి లాంగ్వేజ్ జోన్స్ ఉంటాయి. ఈ మాటలు వినడం, అర్థం చేసుకోవడం వల్లే అభివృద్ధి చెందుతూ ఉంటాయి. అంటే పుట్టిన తర్వాత 3 నుంచి 5 ఏళ్ల లోపల ఉన్న బిడ్డ భాష విని అభ్యాసం చేయకపోతే వాళ్ళ మెదడు ఆ ఫంక్షన్ ని వదిలేస్తుంది. దీన్ని క్రిటికల్ పీరియడ్ హిప్నోసిస్ అని చెప్పేసి అంటూ ఉంటారు. భాష లేకపోతే ఆలోచనలు రావు, భావాలు తెలియవు, మనిషి జంతువు కంటే కూడా దిగజారిపోతాడు. అయితే ఇలాంటి ప్రయోగాలు మాత్రమే కాదు, నిజ జీవితంలో కూడా కొంతమంది పిల్లలు భాష లేకుండా పెరిగారు. 1970 యుఎస్ఏలో జెనీ అనే బిడ్డని తన తండ్రి 13 ఏళ్లు ఓ చిన్న గదిలో చీకట్లో ఉంచారు. ఎవరు మాట్లాడలేదు. ఆమె చివరికి మాట్లాడలేకపోయింది, నడవలేకపోయింది, ఎమోషన్స్ కూడా తెలియట్లేదు తనకి. ఆమెను శాస్త్రజ్ఞులు లాంగ్వేజ్ థెరపీ ఇచ్చినా కానీ చాలా లేట్ అయిపోయింది. జెన్నీ జీవితంతో చిన్న పిల్లలైతే ఉండిపోతుంది. ఎందుకంటే తను ఎలా ఉండాలి, ఎలా బ్రతకాలి అని చెప్పేసి చెప్పేవాళ్ళు ఎవరు లేరు కాబట్టి. దాంతో పాటు ఉక్రెయిన్లో ఆక్సానా అనే అమ్మాయి తల్లిదండ్రులు వదిలేయడంతో 5 ఏళ్ల పాటు కుక్కలతోనే జీవించింది. నడవడం, మాట్లాడడం కాకుండా ఆమె కుక్కల భుజాల మీద నడిచేది, గుర్రం అనేది. ఇలాంటి వాళ్ళని ఫెరల్ చిల్డ్రన్ అని చెప్పేసి అంటూ ఉంటారు. ఈ మనుషుల శరీరంలో భాష లేకపోయినందువల్ల పశువుల జీవించే జీవులు అని చెప్పేసి అర్థం. భాష కేవలం మనం మాట్లాడడం కోసం మాత్రమే కాదు, మన భావాలను వ్యక్తపరచడానికి, బాధను పంచుకోవడానికి, ప్రేమను చూపించడానికి భాష అనేది అవసరం. ఒకవేళ భాష లేకపోతే మన ఫీలింగ్స్ కూడా తెలియజెప్పలేము. అది ఓ మానసిక జైల్లో అయితే ఉంటుంది. పిల్లల్ని మాటలు లేకుండా పెంచితే వాళ్ళకి డిప్రెషన్, యాంగ్జైటీ ఇవన్నీ వచ్చే ప్రమాదం ఉంది. సైలెన్స్ కొంతవరకు శాంతిగా ఉంటుంది. అది మన జీవితాన్ని నెమ్మదిగా చంపేస్తే మాత్రం అది హింసే. మనిషి శరీరం పుట్టుకతో వస్తుంది, కానీ మనసు, భావాన్ని వ్యక్తపరిచే ఒక ప్రకటనలు అవన్నీ భాష ద్వారానే వస్తాయి. మనిషిగా మిగలాలంటే మాట్లాడడం అవసరం. సో ఇది వాళ్ళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.